మనకు ఈ పాఠం నుంచి వచ్చే చివరి ఇంపార్టెంట్ క్వశ్చన్ ఏమిటంటే బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రియాక్షన్స్ అని మనకు అడగవచ్చు. ఇందులో మనకు 3 రకాలుగా అడగవచ్చు. ఒక సెంటెన్స్ రియాక్షన్ సెంటెన్స్ ఇచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేయమని అడగవచ్చు, లేదా వర్డ్ ఈక్వేషన్ ఇచ్చేసి బ్యాలెన్స్ చేయమని అడగవచ్చు, లేదా మరో రకంగా మూడవ రకంగా స్కెలిటల్ ఈక్వేషన్ వాళ్ళే ఇచ్చి మనకు బ్యాలెన్స్ చేయమని అడగవచ్చు. సో ఏ విధంగా అడిగినా ఇవన్నీ రియాక్షన్స్ కూడా బ్యాలెన్స్ చేయమనే రియాక్షన్లు. సో బ్యాలెన్స్ ద ఫాలోయింగ్ రియాక్షన్ ఈ విధంగా ఇస్తే ఎలా చేయాలో మనము చెప్పడానికి ప్రయత్నం గమనించండి. సో మూడవ రకం మనకు రియాక్షన్ ఒక సెంటెన్స్ ఫామ్లో ఇచ్చేసి సో దీన్ని బ్యాలెన్స్ చేయమని అడిగితే కొంచెం అది కఠినంగా ఉంటుంది. నేను దాన్నే ఎలా బ్యాలెన్స్ చేయాలో ఎక్స్ప్లెయిన్ చేయడానికి ప్రయత్నం చేస్తాను, గమనించండి. ఈ విధంగా ఒక రియాక్షన్ను సెంటెన్స్ ఫామ్లో ఇచ్చేసి దీన్ని బ్యాలెన్స్ చేయమంటే ఎలా చేయాలో చెప్తాను, గమనించండి. సో ముందుగా దీన్ని ఒక వర్డ్ ఈక్వేషన్గా మనము రాసుకోవాలా, దాని తర్వాత ఈక్వేషన్ స్కెలిటల్ ఈక్వేషన్ రాసుకోవాలా, దాని తర్వాత బ్యాలెన్స్ చేస్తే మనకు సులువుగా అర్థమవుతుంది, గమనించండి. సో ముందు వర్డ్ ఈక్వేషన్ రాయడానికి ఇక్కడ రియాక్టెంట్స్ ఏవి ప్రోడక్టెంట్స్ ఏవి గమనించాలి. సో దాన్ని గమనించడానికి నేను ఒక చిన్న కిటుకు చెప్తాను, గమనించండి. సెంటెన్స్లో వ్యూస్ అనే వర్డ్ కానీ లేదా ఫామ్ అనే వర్డ్ కానీ మనకు కనిపిస్తే ఆ పదాన్ని అండర్లైన్ చేయండి. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గివ్ అని ఉంది. హైడ్రోజన్ గ్యాస్ కంబైన్డ్ విత్ నైట్రోజన్ గ్యాస్ టు గివ్ అమ్మోనియా అని ఉంది. సో గివ్ అనే పదాన్ని అండర్లైన్ చేసి గివ్కు ముందుండే ఏ కాంపౌండ్స్ ఉన్నాయో అవన్నీ రియాక్టెంట్ సైడ్ వస్తాయి. గివ్ని మనం గివ్స్గా రాస్తాము, యారో మార్క్గా రాస్తాము. సో గివ్ తర్వాత ఉండే కాంపౌండ్స్ని మనం ప్రోడక్ట్గా రాస్తే సరిపోతుంది. సో దాన్ని ఎలా రాయాలో చూడండి. ముందు హైడ్రోజన్ గ్యాస్ ఉంది, సో హైడ్రోజన్ ప్లస్ తర్వాత నైట్రోజన్ గివ్స్ అమ్మోనియా. సో ఈ విధంగా ఉంది. సో దీన్ని మనం వర్డ్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు స్కెలిటల్ ఈక్వేషన్ రాద్దాం. చూడండి, హైడ్రోజన్ ఫార్ములా H2 ప్లస్ నైట్రోజన్ N2 గివ్స్ అమ్మోనియా ఫార్ములా NH3. సో మీరు ఫార్ములాలు బాగా నేర్చుకోవాలి, అప్పుడే మీరు బ్యాలెన్సింగ్ కెమికల్ ఈక్వేషన్ చాలా చక్కగా రాయగలరు. చూడండి, H2 ప్లస్ N2 గివ్స్ NH3 అని అమ్మోనియా. సో ఈ స్టేజ్లో మీరు బ్యాలెన్స్ చేయనక్కర్లేదు, జస్ట్ వాటి ఫార్ములాలు ఆ యొక్క కాంపౌండ్స్ యొక్క ఫార్ములాలు మాత్రమే రాస్తే సరిపోతుంది. సో థర్డ్ స్టెప్లో మనము బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో మీరు ఈక్వేషన్ని ముందు అలాగే రాసుకోండి, మనం బ్యాలెన్స్ చేద్దాం. మనకు బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఏది అన్బ్యాలెన్స్డ్ రియాక్షన్ ఏది తెలియాలంటే ఈ విధంగా సపరేట్ రాసుకుంటే మనకి ఈజీగా అర్థమవుతుంది. చూడండి, ఇప్పుడు దీన్ని మనం బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. బ్యాలెన్స్ చేయడం చాలా సులభము. రియాక్టెంట్ సైడ్ ఉండే ఒక్కొక్క ఎలిమెంట్ని ప్రోడక్ట్ సైడ్ ఉండే ఒక్కొక్క ఎలిమెంట్కి అదే ఎలిమెంట్కి సమానం చేయడాన్నే బ్యాలెన్సింగ్ ఆఫ్ కెమికల్ ఈక్వేషన్ అంటాం. ఎందుకు ఈ విధంగా చేస్తామంటే హ్యాస్ టు ఫాలో ద లా ఆఫ్ కన్జర్వేషన్ ఆఫ్ మాస్. మాస్ ఈజ్ నైదర్ క్రియేటెడ్ నాట్ డిస్ట్రాయిడ్ ఇన్ ఎ కెమికల్ రియాక్షన్ అని మనము ఆ లా చెప్తుంది. కాబట్టి దాన్ని బేస్ చేసుకుని మనము రియాక్టెంట్ సైడ్ ఎన్ని యాటమ్స్ ఉంటాయో ప్రోడక్ట్ సైడ్ కూడా అన్ని యాటమ్స్ ఉంటాయి అని మనము గమనించాలి. కాబట్టి ఒక్కొక్క యాటమ్ తీసుకోవడము, రియాక్టెంట్ సైడ్ ఎన్ని ఉన్నాయో ప్రోడక్ట్ సైడ్ అన్నీ మనం సరి చేస్తే సరిపోతుంది, గమనించండి. సో రియాక్టెంట్ సైడ్ ఫస్ట్ H2 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. అక్కడ ఎన్ని ఉన్నాయి? అక్కడ 3 ఉన్నాయి. సో దీన్ని బ్యాలెన్స్ చేసి మనకు సరిపోతుంది. మరొక ముఖ్య విషయం గమనించండి, చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది గోల్డెన్ రూల్ అని చెప్పవచ్చు. మనం ఈక్వేషన్ని మనం బ్యాలెన్స్ చేసే సమయంలో యూ షుడ్ నెవర్ చేంజ్ ద సబ్స్క్రిప్ట్స్. వాటి సబ్స్క్రిప్ట్ కింద సబ్స్క్రిప్ట్ని అసలు చేంజ్ చేయకూడదు. యూ షుడ్ నెవర్ చేంజ్ ద ఫార్ములా. ఓన్లీ యు ఆర్ పర్మిటెడ్ టు చేంజ్ ద కోఎఫిషియెంట్స్ ఆఫ్ ద మాలిక్యూల్ ఆర్ ఎలిమెంట్. ఆ ఎలిమెంట్ యొక్క కోఎఫిషియెంట్ లేదా మాలిక్యూల్ మాత్రం మీరు చేంజ్ చేయాలి, కానీ ఈ కింద సబ్స్క్రిప్ట్స్ మాత్రం చేంజ్ చేయకూడదు, ఫార్ములాను కూడా చేంజ్ చేయకూడదు అని మీరు గుర్తుంచుకోవాలా. ఇది ఒక్క రూల్ గుర్తుంచుకోవట్లయితే మీరు సులభంగా చేస్తారు. మీరు చేయాల్సిందంతా ఏమిటంటే ప్రతి రియాక్షన్లో ఇక్కడ దీని కోఎఫిషియెంట్ అంటాం, గుణకము అని అంటాము. ఈ కోఎఫిషియెంట్లో ఏమైనా మార్పు వస్తుందా లేదా చేంజ్, ఇక్కడ మాత్రమే మీరు చేంజ్ చేయాలి తప్ప యూ షుడ్ నెవర్ టచ్ ద ఫార్ములా ఆర్ సబ్స్క్రిప్ట్స్. ఈ విషయాన్ని మీరు గమనించండి. చూడండి, హైడ్రోజన్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి.
అక్కడ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 3 ఉన్నాయి. సో ఇక్కడ ఒకటి ఎక్కువ ఉంది, ఇక్కడ ఒకటి తక్కువ ఉంది. అంటే ఇక్కడ పెంచాలి, ఇక్కడ మనం పెంచాల్సి ఉంటుంది. సో ఇక్కడ పెంచాలంటే ఏం చేయాలి? మనము 2 వేసుకుంటే 4 అవుతుంది, కానీ 3ని బ్యాలెన్స్ చేయలేము. ఇక్కడ ఎప్పుడైనా కానీ 2, 3 వచ్చినప్పుడు గమనించండి, 2ను 3 చేయాల్సి ఉంటుంది, 3ని 2 చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఇది ఇక్కడ ఈక్వల్ కావాలి మనకంటే ఏం చేయొచ్చు అంటే ఇక్కడ 3 వేసుకుంటే సరిపోతుంది. 3 2 జా 6 వచ్చినాయి మనకి ఇక్కడ. కాబట్టి ఇక్కడ ఏం వేసుకోవాలి? ఇక్కడ 2 వేసుకుంటే సరిపోతుంది. గమనించండి, ఇది ఎస్పెషల్లీ ఒకవైపు 2 ఇంకో వైపు 3 ఉన్నప్పుడు మనం వాటిని బ్యాలెన్స్ చేసుకోవాల్సి వచ్చినప్పుడు 2ని 3గా 3ని 2గా మనం మార్చుకుంటే సరిపోతుంది. ఇక్కడ చూడండి, సో నంబర్ ఆఫ్ యాటమ్స్ మనం లెక్కించాల్సి వచ్చినప్పుడు సబ్స్క్రిప్ట్ ఇంటూ కోఎఫిషియంట్ ఈజ్ ఈక్వల్ టు నంబర్ ఆఫ్ యాటమ్స్. ఇప్పుడు హైడ్రోజన్లు ఎన్ని ఉన్నాయి అని మనము చెప్పాలంటే H2లు 3 ఉన్నాయి. సో మొత్తము 3 into 2, దాని యొక్క కోఎఫిషియంట్, దాని యొక్క సబ్స్క్రిప్ట్ని మనం మల్టిప్లై చేస్తే వచ్చేదే నంబర్ ఆఫ్ యాటమ్స్ అని గమనించాలి ఇక్కడ. సో 6 హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ. ఇక్కడ చూడండి 3 2 జా 6 హైడ్రోజన్స్ ఉన్నాయని మనం గమనించాలి. సో ఇప్పుడు చూడండి హైడ్రోజన్ని బ్యాలెన్స్ చేసాం. N2 చూడండి, N2లో 2 ఉన్నాయి ఇక్కడ. సో ఇక్కడ కూడా 2 ఉన్నాయి, 2N N2 సరిపోయింది. ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. సో దీన్ని మనం మార్చాల్సిన అవసరం లేదు, N2 అలాగే ఉంటుంది. సో ఇది అన్బ్యాలెన్స్డ్ లేదా స్కెలిటల్ రియాక్షన్, ఇది బ్యాలెన్స్డ్ కెమికల్ ఈక్వేషన్ అని మనం గుర్తుంచుకోండి. సో ఈ విధంగా మనకు ఒక రియాక్షన్ని ఒక సెంటెన్స్ ఫామ్లో ఇచ్చినప్పుడు వర్డ్ ఈక్వేషన్గా రాసుకోండి. వర్డ్ ఈక్వేషన్ని సో స్కెలిటల్ ఈక్వేషన్గా రాసుకోండి. సో దాన్ని ఆధారంగా మనము కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేస్తే సరిపోతుంది. ఈ రెండవ రియాక్షన్ని ఎలా బ్యాలెన్స్ చేయాలో చూడడానికి ప్రయత్నం చేద్దాం మనము. గమనించండి, ఇక్కడ ఒక రియాక్షన్ని సెంటెన్స్ ఫామ్లో ఉంది, అందులో నుంచి మనము వర్డ్ ఈక్వేషన్గా రాసుకోవాలి. నేను ముందే చెప్పాను టు ఫార్మ్ ఆర్ గివ్స్ అనే పదాన్ని గమనించండి అని. సో ఇక్కడ చూడండి, ఇక్కడ గివ్ అనే పదం ఉంది, అండర్లైన్ చేయండి. గివ్కు ముందుండేవన్నీ కూడా రియాక్టెంట్స్ అని, గివ్ తర్వాత ఉండేవి ప్రొడక్ట్స్ అని గమనించాలి. గివ్కి ముందు ఏమున్నాయి? హైడ్రోజన్ సల్ఫైడ్ ఉంది, ఆక్సిజన్ ఉంది. సో మనం దాన్ని ఈ విధంగా రాస్తాం, హైడ్రోజన్ సల్ఫైడ్ ప్లస్ ఆక్సిజన్ ఉంది. సో గివ్ తర్వాత ఏముంది? వాటర్ సల్ఫర్ డైఆక్సైడ్, అంటే ఇవి 2 ప్రొడక్ట్స్ అని అర్థమవుతుంది మనకు. వాటర్ ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్. సో ఇప్పుడు మనము వర్డ్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు దీన్ని మనం వాటి యొక్క కాంపౌండ్స్ యొక్క ఫార్ములాలు రాద్దాం. హైడ్రోజన్ సల్ఫైడ్ H2S ప్లస్ ఆక్సిజన్ O2 గివ్స్ వాటర్ H2O ప్లస్ సల్ఫర్ డైఆక్సైడ్ SO2. సో గమనించండి, జస్ట్ వాటిని ఫార్ములా సరిపోతుంది, మీరు బ్యాలెన్స్ గురించి వరీ కావాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ స్టెప్లో మనం బ్యాలెన్స్ చేద్దాం. ఈ అన్బ్యాలెన్స్డ్ రియాక్షన్ని మళ్ళీ కింద అలాగే రాసుకోండి. గమనించండి, మనం ఒక గోల్డెన్ రూల్ గుర్తుంచుకోవాలని చెప్పాను. యూ షుడ్ నెవర్ చేంజ్ ద ఫార్ములా ఆర్ సబ్స్క్రిప్ట్, ఓన్లీ యు ఆర్ పర్మిటెడ్ టు చేంజ్ ద కోఎఫిషియంట్. మాలిక్యూల్ యొక్క కోఎఫిషియంట్ మాత్రమే చేంజ్ చేయడానికి మనకు అవకాశం ఉంది దీంట్లో. గమనించండి, బ్యాలెన్స్ చేసే సమయంలో ఒక్కొక్క ఎలిమెంట్ని రియాక్టెంట్ సైడ్ చూడము, ప్రొడక్ట్ సైడ్తో ఈక్వల్ చేయడం అంతే. H2 ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ ఎన్ని ఉన్నాయి? 2 ఉన్నాయి, సరిపోయింది. సల్ఫర్ ఎన్ని ఉన్నాయి? 1 ఉంది. అక్కడ 1 ఉంది, సరిపోయింది. ఆక్సిజన్ ఇక్కడ 2 ఉన్నాయి, అక్కడ 3 ఉన్నాయి. అంటే మనం ఇక్కడ ఆక్సిజన్ ఇటువైపు ఎక్కువగా ఉన్న 3 ఉన్నాయి, ఇటువైపు తక్కువగా ఉన్నాయి 2 ఉన్నాయి. అంటే మనం ఏం చేయాలి? ఇక్కడ ఆక్సిజన్ను పెంచాల్సి. 3 2 వచ్చినప్పుడు ఎప్పుడైనా కానీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు, ఒకవైపు 3 ఒకవైపు 2 వచ్చినప్పుడు 2ని 3 చేయాలా, 3ని 2 చేయాలని చెప్పాను. ఇప్పుడు ఇక్కడ 3 ఉంది, ఇక్కడ 2 ఉంది. కాబట్టి ఇక్కడ 3 ఆక్సిజన్లు పెడితే సరిపోతుంది. ఇక్కడ 3 ఆక్సిజన్లు పెడితే సరిపోతుంది. మనము ఇప్పుడు చూద్దాం ఎన్నైనా. ఇక్కడ 3 6 ఆక్సిజన్లు అయినాయి. 6 ఆక్సిజన్లు అంటే ఎక్కడ ఉన్నాయి? సో మళ్ళీ మనం ఆక్సిజన్ పెంచాల్సి వస్తుంది. అంటే ఇక్కడ 2 H2O అవుతున్నాయి. ఇక్కడ H2O 2 పెంచాల్సి వస్తుంది. ఇక్కడ 2 H2O రాద్దాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు మళ్ళీ ముందు నుంచి వస్తాం. చూడండి, హైడ్రోజన్ అయినాయి, ఇక్కడ 4 అయినాయి హైడ్రోజన్లు. అంటే ఇక్కడ 2 పెంచాల్సి ఉంటుంది. ఇక్కడ సో 2H2 4 హైడ్రోజన్ సరిపోయినాయి, ఇక్కడ 2H2 సరిపోయినాయి. సల్ఫర్లు 2 ఉన్నాయి చూడండి, ఇక్కడ 2 సల్ఫర్లు ఉన్నాయి, అక్కడ 2 చేసి సరిపోతుంది. ఆక్సిజన్లు 6 ఉన్నాయి, ఇక్కడ 3 2 జా 4. ఇక్కడ చూడండి 2 ఆక్సిజన్లు, ఇక్కడ 4 ఆక్సిజన్లు, 2 2 జా 4 4, 2 4 6, ఇక్కడ 6 సరిపోయినాయి. సో మళ్ళా ఫస్ట్ నుంచి ఒకసారి చూసినట్లయితే చివరిగా
ఇది ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో మనం చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు ముందు పెన్సిల్తో వేసుకోండి. తర్వాత ఫైనల్ అయిన తర్వాత కరెక్ట్ అని మీరు భావించినప్పుడు పెన్తో రాసి సరిపోతుంది. గమనించండి, హైడ్రోజన్లు 4 ఉన్నాయి, 4 హైడ్రోజన్లు. సల్ఫర్లు 2 ఉన్నాయి, 2 సల్ఫర్లు. ఆక్సిజన్లు 6 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 4 ఉన్నాయి. సో కెమికల్ రియాక్షన్ ఈజ్ బ్యాలెన్స్డ్. సో ఈ విధంగా స్టెప్ బై స్టెప్ చేస్తే సరిపోతుంది. మరో రియాక్షన్ని బ్యాలెన్స్ చేద్దాం చూడండి. సో బేరియం క్లోరైడ్ రియాక్ట్స్ విత్ అల్యూమినియం సల్ఫేట్ టు గివ్ అల్యూమినియం క్లోరైడ్ అండ్ బేరియం సల్ఫేట్. సో దీన్ని బ్యాలెన్స్ చేయడానికి ముందుగా ఇవ్వబడినది ఒక సెంటెన్స్ ఫామ్లో ఇవ్వబడింది రియాక్షన్. అందులో మనము రియాక్టెంట్స్ ఏవి, ప్రొడక్టెంట్స్ ఏవి గుర్తించాలి. చూడండి, నేను ముందు ఒక చిన్న టిప్ చెప్పాను కదా. సో గివ్ అనే వర్డ్ని మనం అండర్లైన్ చేసుకోవడము. గివ్కు ముందుండే కాంపోనెంట్స్ అన్ని కూడా రియాక్టెంట్స్, గివ్ తర్వాత ఉండేవి ప్రొడక్టెంట్స్ అని మనము గుర్తించాలి. చూడండి, ఏమున్నాయి గివ్కు ముందు? బేరియం క్లోరైడ్ ప్లస్ ఇంకేముంది? అల్యూమినియం సల్ఫేట్ ఉంది, గివ్స్. సో గివ్స్ తర్వాత ఏమున్నాయి? 2 కాంపౌండ్స్ ఉన్నాయి, అల్యూమినియం క్లోరైడ్, బేరియం సల్ఫేట్. సో అల్యూమినియం క్లోరైడ్ ప్లస్ బేరియం సల్ఫేట్. సో ఈ విధంగా మనము ఓడ్ ఈక్వేషన్ రాసుకున్నాం. ఇప్పుడు ఆ కాంపౌండ్స్ యొక్క ఫార్ములా రాస్తూ స్కెలిటల్ ఈక్వేషన్ రాసుకుందాం. బేరియం క్లోరైడ్, సో BaCl2 ప్లస్ అల్యూమినియం సల్ఫేట్ Al2SO4 thrice గివ్స్ అల్యూమినియం క్లోరైడ్ AlCl3 ప్లస్ బేరియం సల్ఫేట్ BaSO4. ఇక్కడ గమనించండి, ఫార్ములాస్ మీరు గుర్తుపెట్టుకోవాలి, లేదా మీరు క్రిస్ క్రాస్ తెలుసుకున్నట్లయితే దాని ప్రకారం కూడా మీరు చేసుకోవచ్చు. చూడండి, బేరియం క్లోరైడ్. ఇప్పుడు ఇది స్కెలిటల్ ఈక్వేషన్ చెప్పవచ్చు. మనం దీని కింద ఈక్వేషన్ అలాగే రాసి దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. సో గమనించండి, సో బేరియంస్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 1 ఉంది రైట్ హ్యాండ్ సైడ్, అక్కడ బేరియం 1 ఉంది, సరిపోయింది, ఈక్వల్ అయింది. క్లోరైడ్స్ ఎన్ని ఉన్నాయి? ఇక్కడ 2 ఉన్నాయి. ఇక్కడ చూడండి 3 ఉన్నాయి క్లోరిన్స్. నేను ఇంతకుముందు చెప్పాను, క్లోరిన్స్ 2ని 3 చేయాల్సి వచ్చినప్పుడు మనము గుర్తుంచుకోవాల్సిన విషయం ఏమిటంటే, వాటిని మల్టిపుల్స్ ఈక్వల్ చేయాలంటే 2 ఉండేది 3 వేసుకోవాలా, 3ని 2 వేసుకోవాలి. అంటే ఇక్కడ క్లోరిన్స్ 3 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి. కాబట్టి పెంచాలా అంటే ఇక్కడ 3 వేసుకుంటే సరిపోతుంది మనకు, 3 క్లోరిన్స్. చూడండి, ఇక్కడ 3 వేసుకున్నామంటే ఇక్కడ ఏం చేయాలి? ఇప్పుడు ఖచ్చితంగా 2 వేసుకుంటే సరిపోతుంది క్లోరిన్స్. చూడండి, ఇప్పుడు 3 × 2 6, అక్కడ 2 × 3 6 క్లోరిన్స్ సరిపోయినాయి. సో నేను ఇంతకుముందు చెప్పాను, నంబర్ ఆఫ్ ఆటమ్స్ ఈజ్ ఈక్వల్ టు కోఎఫిషియంట్ ఇంటూ సబ్స్క్రిప్ట్. ఆ రెండింటిని మనం మల్టిప్లై చేస్తే ఆ ఆటమ్ యొక్క నంబర్ వస్తుందని మనం గుర్తుంచుకోవాలి. ఇప్పుడు చూడండి, మళ్ళీ ముందు చూద్దాము. బేరియం 3 ఉన్నాయి, ఇక్కడ 3 బేరియంస్ ఉన్నాయి కాబట్టి ఖచ్చితంగా ఇక్కడ మనము 3 బేరియంస్ ఈక్వల్ చేసుకోవాలి. బేరియంస్ మనము బ్యాలెన్స్ చేసాం. క్లోరిన్ చూడండి, 3 × 2 = 6, 2 × 3 = 6 సరిపోయినాయి క్లోరిన్స్. అల్యూమినియం చూడండి, Al2 2 ఉన్నాయి, ఇక్కడ 2 సరిపోయినాయి. సల్ఫర్ 3 ఉన్నాయి, ఇక్కడ కూడా 3 సరిపోయినాయి సల్ఫర్స్, రైట్. తర్వాత ఓల్ చూడండి, 4 × 3 ఎంత? 12. ఇక్కడ చూడండి 3 × 4 12 సరిపోయినాయి. సో ఈ విధంగా ఈక్వేషన్ని మనము ఒక్కొక్క ఆటమ్ని రైట్ హ్యాండ్ సైడ్ చూడడము, ప్రొడక్టెంట్స్ ఈక్వల్ చేసుకోవడం చేసినట్లయితే మనకు బ్యాలెన్స్ రియాక్షన్ వచ్చేస్తుంది. ఇది చేసే విధానం. సో చివరి రియాక్షన్ ఎలా బ్యాలెన్స్ చేయాలో చూడండి. సో ఈ రియాక్షన్ ఈ విధంగా ఉంది. పొటాషియం మెటల్ రియాక్ట్స్ విత్ వాటర్ టు గివ్ పొటాషియం హైడ్రాక్సైడ్ అండ్ హైడ్రోజన్. చెప్పాను కదా, ఇక్కడ గివ్ అనే వర్డ్ని ఐడెంటిఫై చేయండి. సో దానికి ముందు ఉండేవి రియాక్టెంట్స్ అని చెప్పాడు. ఏమున్నాయి? పొటాషియం మెటల్. ఫస్ట్ వర్డ్ ఈక్వేషన్ రాద్దాం. పొటాషియం మెటల్ ప్లస్ వాటర్. సో ఇవి 2 కూడా రియాక్టెంట్స్ అని గమనించాం. తర్వాత పొటాషియం హైడ్రాక్సైడ్ ప్లస్ హైడ్రోజన్. సో ఈ విధంగా వర్డ్ ఈక్వేషన్ రాసుకున్నాం. మనము ఈ కాంపౌండ్స్ యొక్క ఫార్ములాస్ ఇలా రాస్తూ స్కెలిటల్ ఈక్వేషన్ రాద్దాం. పొటాషియం మెటల్, సో పొటాషియం మెటల్ కాబట్టి K ప్లస్ వాటర్ H2O, పొటాషియం హైడ్రాక్సైడ్ KOH ప్లస్ హైడ్రోజన్ H2. సో ఈ విధంగా మనం వాటి యొక్క ఫార్ములాస్ రాస్తూ ఇక్కడ స్కెలిటల్ ఈక్వేషన్ రాసాం. ఇప్పుడు చూడండి, ఈ ఈక్వేషన్ ఇలాగే కింద రాస్తూ మనం దాన్ని బ్యాలెన్స్ చేయడానికి ప్రయత్నం చేద్దాం. కెమికల్ ఈక్వేషన్ బ్యాలెన్స్ చేసినప్పుడు గమనించండి, మీరు పెన్సిల్తో రాయండి.
మనం ట్రయల్ అండ్ ఎర్రర్ మెథడ్లో కొన్నిసార్లు పెంచడం కొన్నిసార్లు తగ్గించడం చేయాల్సి వస్తుంది. మీరు పెన్సిల్తో రాసి ఫైనల్గా కరెక్ట్ అని భావించినప్పుడు మీరు పెన్తో రాస్తే సరిపోతుంది. సో ఇక్కడ చూడండి, ఒక్కొక్క యాటమ్ని మనము రైట్ హ్యాండ్ సైడ్ ప్రోడక్ట్ హ్యాండ్ సైడ్ ఈక్వల్ చేసుకుంటూ వెళ్ళడమే. సో K ఒకటి ఉంది సరిపోయింది. హైడ్రోజన్ 2 ఉన్నాయి, ఇక్కడ 3 హైడ్రోజన్లు ఉన్నాయి ఇక్కడ. సో గమనించండి, ఒక హైడ్రోజన్ ఉంది, ఇక్కడ 3. యువతల రైట్ హ్యాండ్ సైడ్ 3 ఉన్నాయి, యువతల 2 అంటే ఇక్కడ పెంచాల్సి ఉంటుంది అనమాట. అంటే ఇక్కడ మనము 2 పెంచుతున్నాం ఇక్కడ. చూడండి, ఇప్పుడు మరొకసారి చూద్దాము. హైడ్రోజన్లు ఏమైనా ఇప్పుడు హైడ్రోజన్లు 4 అయిపోయినాయి, ఆక్సిజన్లు 2 అయినాయి, ఇక్కడ హైడ్రోజన్లు 3 అయినాయి. ఇప్పుడు మార్చడానికి ప్రయత్నం. ఇక్కడ చూడండి, ఆక్సిజన్లు 2 అయినాయి, ఇక్కడ ఆక్సిజన్ ఒకటే ఉంది. అంటే మనం ఖచ్చితంగా దీన్ని పెంచాలని అర్థమవుతుంది. రైట్. ఇప్పుడు చూడండి, మళ్ళీ ఒకసారి చూస్తాం. చూడండి, కేలు 1 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి కేలు, అంటే ఇక్కడ పెంచాలి. ఇక్కడ 2K సరిపోయింది. హైడ్రోజన్లు 2 2 జా 4, ఇక్కడ 2 ఉన్నాయి, ఇక్కడ 2 ఉన్నాయి, సరిపోయినాయి. 4 హైడ్రోజన్స్ సరిపోయినాయి. ఇప్పుడు మనం బ్యాలెన్స్ చేయాల్సింది ఆక్సిజన్. 2 ఆక్సిజన్స్ ఉన్నాయి, ఇక్కడ 2 ఆక్సిజన్స్ ఉన్నాయి. సో సరిపోయింది, ఈక్వల్ అయింది. సో ఒక్కొక్క యాటమ్ను మనం చూస్తూ రైట్ హ్యాండ్ సైడ్తో ఈక్వల్ చేస్తే సరిపోతుంది. సో ఈ విధానంలో మనము సింపుల్గా కెమికల్ రియాక్షన్స్ని మనము బ్యాలెన్స్ చేయవచ్చు. చూడండి ఎగ్జామినేషన్కి, సో ఈ విధంగా మీకు వర్డ్ ఈక్వేషన్ అనే ఇవ్వచ్చు, మీరు ఫార్ములాస్ వేసుకుని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం ఉంటుంది. లేదా డైరెక్ట్గా వాళ్ళు మనకు స్కెల్టల్ ఈక్వేషన్ ఇవ్వచ్చు. ఈ స్కెల్టల్ ఈక్వేషన్ ఇచ్చి బ్యాలెన్స్ చేయమని చెప్తే మీకు ఇంకా ఈజీ అవుతుంది. సో ఏ విధంగానే ఇచ్చినా మీరు బ్యాలెన్స్ చేసే విధానము ఇది.